హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఖాళీగా ఉంటే నాకు సమ్మర్లో ఏదో ఒక స్నాక్స్ తినాలనిపించింది. అప్పుడు కానీ నాకు ఇంట్లో మిగిలిపోయిన దోశ పిండి అయితే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారము, దోశ పిండి వేసుకొని ఇలా ముద్దలు లేకుండా కలుపుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బజ్జీల్లా వేసుకున్నాను. ఈ పిండిని దీన్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఎలాంటి కడుపు నొప్పి లాంటివి రావు. పూర్తిగా బాయిల్ అవ్వకుండా కొందరు చేస్తూ ఉంటారు, అవి అసలు రుచిగా కూడా ఉండవు ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని మంచిగా కాల్చుకోవాలి. దీనికి కొంచెం మసాలా జోడించుకొని అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని అప్పుడు తింటే ఉంటుంది ఫ్రెండ్స్. బయట దొరికే మనకు ఎలాంటి స్నాక్స్ పనిచేయవు. ఈ నా బజ్జీలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.